ఈరోజు మనం రవ్వ బెల్లంతో కేక్ తయారు చేసుకున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, మనం ఉప్మా రవ్వ అంటారు కదా, సుజీ రవ్వ అంటారు. ఇది ఒక కప్పు తీసుకోవాలి. బెల్లం తురిమి మామూలుగా ఇది ఒక కప్పు తీసుకోవాలి. మైదా పిండి హాఫ్ కప్పు, పెరుగు హాఫ్ కప్పు, ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అంటే వేరుశనగ నూనె అలా వేయకూడదు. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవచ్చు, లేదా బటర్ ఉన్నా వేసుకోవచ్చు. మనం గార్నిష్ కోసం ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఇలా పెట్టుకోవాలి. మనం పాలు కూడా పావు కప్పు వేసుకోవాలి. బేకింగ్ పౌడరు, ఇది బేకింగ్ సోడా, మనం వంట సోడా అంటాం కదా, అది. కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం కేక్ తయారు చేసుకుంటా కూడా ఒకటి కేక్ బౌల్ తీసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ ఈ రవ్వ ఉంది కదా, రవ్వ ఏం చేయాలంటే మనం మిక్సీలో వేసుకుని కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకునే ముందు మనం ఈ ఎసెన్స్ ఏమి వేయట్లేదు కాబట్టి మనం ఎలాచి వేసేసుకుంటే సరిపోతుంది. ఇందులో వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఇది రవ్వ ఇలా వేసుకున్నాం. మరీ మెత్తగా వేయకూడదు, కొంచెం రవ్వగా వేసుకోవాలి. వేసుకున్నది ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని ఇలా మిక్సింగ్ బౌల్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది అదే జార్లో ఈ బెల్లం ఉంది కదా, బెల్లం మిక్సీ వేసుకోవాలి. ఈ ఆయిల్ ఉంది కదా, ఇది నలిగిన తర్వాత ఈ ఆయిల్ కూడా వేసేసుకుని రెండు మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది బౌల్ తీసుకుని పెరుగు ఉంది కదా, ఆ పెరుగుని వేసుకోవాలి. బిస్కెట్తో ఇలా బాగా కలపాలన్నమాట. బాగా మెత్తగా మిక్స్ అయిపోవాలి. క్రీమీ లాగా అయిపోవాలి బాగా. అయిపోయిన తర్వాత ఇలా క్రీమ్ లాగా అయిపోవాలి. ఇది అయిపోయిన తర్వాత మనం ఇలా మిక్సీ వేసుకున్నాం కదా, బెల్లం వేసుకున్నాం కదా, ఆయిల్ బెల్లం వేసుకున్నాం కదా, వేసుకుని ఇందులో వేసుకోవాలి. బెల్లంతో హెల్తీగా ఉంటుంది కదా, పంచదారతో కూడా చేయొచ్చు. బెల్లంతో మంచిదని బెల్లంతో చేస్తున్నాము. ఎగ్లెస్ కదా, అందుకని ఇలా వేయాల్సి వస్తుంది. ఎగ్ వాడడం కదా, ఈ కార్తీక మాసం అంతా ఎగ్ వాడడం కదా, అందుకని ఇలా చేస్తున్నాను. ఎగ్లెస్ ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ వేసుకున్నాం కదా రవ్వ, అది కూడా ఇందులో కలిపేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకుని కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా మొత్తం మిక్స్ అయిపోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా మొత్తం రవ్వ. ఈ మైదా పిండి ఉంది కదా, అది కూడా కొంచెం వేసుకుని ఇలా కలిపేసుకోవాలి.
ఇలా కలిపేసాము. ఇలా ఉన్నది కొంచెం ఇలా మూత పెట్టేసి ఒక 1/2 అవర్ అయినాక మళ్ళీ దాన్ని తీయాలండి. 1/2 అవర్ దాకా నానబెట్టదు. మనం రవ్వ నానబెట్టుకున్నాం కదా, ఈలోగా రవ్వ నానుతూ ఉంటుంది కదా, మనం స్టవ్ మీద ఏం చేయాలంటే మన కేక్ తయారు చేసుకుంటాకి మందపాటి గిన్నె తీసుకోవాలి. కుక్కరు పెద్దది లేదు సరిపడా, అందుకని మనం ఇలా బాండీలో కూడా చేసుకోవచ్చు. ఇది మందంగా ఉంటుంది బాగా. ఏం చేయాలంటే మనం ఇందులో సాల్ట్ వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మన సాల్ట్ ఇలా వేసేసుకుని మనం ఏదైనా స్టాండ్ కానీ ఇలా గిన్నె కానీ ఇలా పెట్టుకోవాలి. స్టాండ్ లేదు, ఇలా గిన్నె పెట్టుకుని కొంచెంసేపు ఉన్న తర్వాత ఇలా మూత పెట్టేసుకుని కొంచెంసేపు వీటెక్కాలన్నమాట. ఓ 10 నిమిషాలు, పావు గంట అలా వీటెక్కిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం నానబెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు టైట్గా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా కొంచెం తిప్పి ఇలా టైట్గా అయిపోయింది, కొంచెం నానింది. ఏం చేయాలంటే మనం కాసి చల్లార్చిన పాలు అనమాట ఇవి. అయితే మనం కొంచెం పోసుకోవాలి. కొంచెం పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మాది ఇలా కలిపేసుకున్నాం కదా, ఇలా జారుగా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనం వంట సోడా అనమాట, 1/2 స్పూన్, బేకింగ్ పౌడర్ స్పూన్, మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ అంటే మనం తినేటప్పుడు తగులుతాయి, కొంచెం ఇందులో వేసేసుకుంటే బాగుంటుంది. ఇందులో వేసుకుని పైన మీద గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. మనం కేక్ తినేటప్పుడు బాగుంటుంది అన్నమాట. ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని మనం ఇలా కేక్ బౌల్ ఉంది కదా, దీన్ని ఏం చేయాలంటే మనం ఇలా మైదా పిండి తీసుకుని ఇలా ముందు ఆయిల్ రాసుకుని చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మనకి బటర్ పేపర్ ఉంటే వేసుకోవచ్చు, బటర్ పేపర్ లేదు, ఇలా వేసేసి వేసేసుకుని పక్కన పెట్టేసి ఇది కలిపేసుకున్నాం కదా, బాగా చక్కగా మిక్స్ చేస్తే బాగుంటుంది. ఇలా మిక్స్ చేసేసుకుంటే మనం ఎంత మిక్స్ చేస్తే అంత కేక్ చక్కగా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బౌల్ కూడా ఇందులో పోసేసుకోవాలి. చేసుకున్నాం కదా కేక్ ముందు ఇలా ట్యాప్ చేసి ఇలా కొన్నిసార్లు ట్యాప్ చేసేసి మనం ఈ గార్నిష్కి మనం ఏదైనా ఫ్రూటీ అని కూడా ఉంటాయి, అవి కూడా వేసుకున్నా బాగుంటుంది. ఇలా వేసేసుకుంటే ఇలా వేసేసుకుని మనం ఇలా ఇప్పుడు ఏం చేయాలి, మనం హీట్ పెట్టుకున్నాం కదా, స్టవ్ మీద ఇలా పెట్టుకున్నాం కదా, హీట్ ఎక్కింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇది పెట్టేసుకోవాలి. ఉంది కదా, ఇలా పెట్టేసుకోవాలి.
పెట్టేసుకుని 1/2 అవర్ 30 మినిట్స్ లేదా 40 మినిట్స్ అలా ఉంచుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్ అయిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అయిందో లేదో చూసుకోవాలన్నమాట. ఇలా టూత్ పిక్ గుచ్చితే ఇలా అంటుకుంటలేదు. ఇప్పుడు అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఏంటంటే మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని చల్లారినాక మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా చేసుకుని మనం ఇలా చేసుకుని ప్లేట్ ఇలా పెట్టుకుని ఇలా చేసుకుని మనం ఇలా సర్వ్ చేసుకుని ఇప్పుడు కంప్లీట్ ఆరిపోయింది. చక్కగా కంప్లీట్ ఆరిపోయింది. ఇప్పుడు మనం ఇలా సర్వ్ చేసుకుంటే స్పాంజీ లాగా ఉంటుంది.